హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకోబోతున్నామండి. తోటకూర ఫ్రై. ఇదిగోండి, ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిందండి. కొంచెం పసుపు, కొద్దిగా మెంతి పొడి, వెల్లుల్లిపాయలండి, సన్నగా కట్ చేసుకొని తరిగిన వెల్లుల్లిపాయలు. కొంచెం ఆవాలండి, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, తోటకూర ఫ్రై అందరూ చేసుకునేదేనండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇవి కొంచెం వేగినాయి కదా, ఉల్లిపాయ వేసుకుందామండి. ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇదిగోండి తోటకూర. ఈ తోటకూర చక్కగా శుభ్రంగా, చాలా పెద్ద ప్రాసెస్ అండి తోటకూర. చక్కగా ఏరుకొని శుభ్రంగా కడుక్కొని చక్కగా కట్ చేసుకుని తోటకూర అన్నమాట. తోటకూర ఇంతమట వస్తేనండి, ఆకు బాగుంటేనే తీసుకుంటా, లేకపోతే తీసుకుని ఆకు. ఇవాళ బాగుంది, అందుకే తీసుకున్నాను అనమాట. ఫ్రెష్ తోటకూర అండి, బాగుంటుంది ఆకు. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకుందాం. ఈ తోటకూర ముందు ఏరుకోవడం అవన్నీ కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానండి, మనం పొయ్యి మీద కూర వేసుకోవడం మాత్రం చాలా ఈజీ. తొందరగానే అయిపోతుంది, తిరుగుతూనే అయిపోతుంది కూర. రక్తహీనతతో బాగా బాధపడేవారు, రక్తం లేని వాళ్ళు చక్కగా రోజు తోటకూర, ఇది కూర అనుకోకుండా అంత కూర అనుకొని రోజు తిన్నారనుకోండి, చక్కగా రక్తం పడుతుంది. ఇప్పుడు మనం తోటకూర వేసాం కదా, ఇది ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఈ తోటకూర వేయగానే ఒక చిటికెడు పంచదార వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఒక చిటికెడు వేసామనుకోండి, మనకు తోటకూర కలరు మారదు, టేస్ట్ కూడా పెరుగుద్దండి. టేస్ట్ కూడా కర్రీ పెరుగుద్ది. లైట్గా ఒక్క చిటికెడు పంచదార వేసామంటే చక్కగా కర్రీ మనకి కలర్ అస్సలు కలర్ మారదు, ఈ గ్రీన్ కలరు అలానే ఉంటుంది. నేను ఇందులో ఎండుమిరపకాయ మర్చిపోయానండి, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. నేను ఎండుమిరపకాయ మర్చిపోయా. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాంలేండి, వేగిపోతుంది కొంచెమేగా. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం.
ఏమిటా మర్చిపోయాను అనుకున్నా, ఎండుమిరపకాయలు మర్చిపోయానండి. ఒక కాయ వేసుకోవాలి. మీరు ఒక ఎండుమిరపకాయ వేసుకోండి తాలింపులు. వేసానండి, అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని చక్కగా మగ్గనిద్దామండి తోటకూర. ఇదిగోండి, చక్కగా మగ్గిపోయింది తోటకూర. చూసారా, మగ్గిపోయిందండి. మనం ఇందులోకి కొంచెం మిరియాలు పొడి వేసుకుందామండి. కారం వద్దు, కారం వేస్తే మళ్ళీ ఆ గ్రీన్ కలర్ పోతుంది. అందుకని మనం మిరియాలు వేసుకుందాం. నేను మిరియాలే వేస్తానండి. మిరియాల పొడి వేస్తే గ్యాస్ కూడా ఉండదండి. తోటకూర కొంచెం గ్యాస్ కదా, గ్యాస్ కూడా ఉండదు. మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, ఆ కారం ఈ మిరియాల కారం సరిపోతుందండి. ఇంకా మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలండి. మిరియాల పొడి వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం కర్రీకి సరిపడా. తోటకూరలోకి పెద్దగా ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోవాలి. అదే మనం కారం వేసామనుకోండి కలర్ మారిపోతుంది, మనకు ఆ గ్రీన్ కలర్ ఉండదు. అందుకని మిరియాల కారం వేసుకోవాలి. మీకు కారం నచ్చితే కారం వేసుకోండి, పర్వాలేదు, కారం వేసుకోవచ్చు. కాకపోతే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది, గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ మనకి చాలా మంచిదండి మన బాడీకి. అందుకే నేను ఆకుకూర వండితే అందులో కారానికి బదులు మిరియాల పొడి ఎక్కువ వేస్తా. ఇప్పుడు మిరియాల పొడి వేసాం కదా, ఉప్పు వేసాం. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఇక అయిపోయినట్టేనండి కర్రీ. 2 నిమిషాలు అలా మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోనండి, మన తోటకూర ఫ్రై అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా ఉందో, చక్కగా మగ్గిపోయింది. కలర్ చూసారా ఎంత చక్కగా, ఎంత గ్రీన్ కలర్ ఉందో. అదే కారం వేసామనుకోండి ఆ గ్రీన్ కలర్ అంతా పోతుంది. అందుకని చక్కగా ఇలా మిరియాలు కూడా వేసుకోండి మీరు చేసుకున్నప్పుడు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.